కొలతలు కొలుస్తున్నారా? కొలుసు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్లో ఈ వారం పెబ్బేరు సంతలో ఆవుల ధరలు ఎట్లున్నాయని చూద్దాం. మరి చూడు జర ఒకసారి పెట్టు, ఇప్పుడు ఒకసారి సైజు పెట్టు, ఇక్కడ పెట్టు, అంచనా పోయి చేయి పెట్టు, చేయి పెట్టడానికే కట్టె పెట్టి రాదా, అంచనా పోయి మెల్లే పోయి కొలత కొలిచిండు. ఎంత ఉంది సైజు? ఎంత ఉంది? 59 సైజు ఉందంట. ఎంత చెప్తున్నా మరి? 64,000, 64,000 చెప్తున్నారు. కట్టిందా? అదే కట్టలేదా? ఇంతవరకు ఏనిందా? ఎన్ని కట్టలేదా? ఇప్పుడు కట్టలేదు. ఎన్ని ఈత లేనింది? అది ఒక ఈత ఈనిందంట. ఒక ఈత ఈనిందా? దూడ ఇట్లా ఉన్నదా? మరి దూడ అమ్ముతావా? ఇప్పుడు ఏం కట్టలేదు. గడేం పోయిందా? ఎంత ఎట్ సైడ్ పోయింది? ఎడమ పక్క గడేమ అయితే పోయిందంట. అయితే 64,000 చెప్తున్నావు. ఓళ్ళు ఎంత అడుగుతున్నారు? మళ్ళీ ఇంకా చూసిపోతున్నారు. నువ్వు రేటు చెప్పిందాడు ఉరికేంద్ర. ఊరేది మనది? జవాయిపల్లి, కొల్లాపూర్, నార్ కర్నూలు జిల్లా, బాలకృష్ణది. నెంబర్ చెప్పు. 9701734730. ఫ్రెండ్స్, సమ్ముడు ఒకటే కాంటాక్ట్ చేయొచ్చు తను. వాళ్ళు అయితే అడుగుతున్నారు ఇక్కడ. నీదేవు ఎంత ఉంటుంది రేటు? 42,000 చెప్తున్నావు. కట్టిందా? చెయ్యి పెడితే కూడా కదా పెట్టుపో మళ్ళా నీవే పెడుతున్నావు. పొదుగు దగ్గర చేయి పెట్టినేమంటలేదు. ఎన్ని తల అవుతుంది ఇది? ఇప్పుడు ఇంతే 3వ ఈత. ఏ ఊరు మనది? ఏదుట్ల మండల్, గోపాల్పేట మండల్, ఏదుట్ల, వనపర్తి జిల్లా. గడెం పోయిందా? ఎట్ సైడ్ పోయింది? 2 పక్కల అవుతుంది. ఎక్కువ ఏ సైడ్ పోయింది? దాపల సైడ్ అయితే ఎక్కువ అయిందట. ఏం పేరు నీ పేరు? తిరుపతి. మళ్ళీ ఎంత అడివి పైసలు? 42,000 అడిగిరు. ఎవరన్నా ఎంత అడుగుతున్నారు? 35,000 వరకు అడిగిపోయి. మరి నువ్వు ఎక్కడికి అయితే ఇద్దాం అనుకుంటే 2 అటు ఇటు ఇస్తావు. నెంబర్ చెప్పు సార్ నీది. 8897 ఫ్రెండ్స్, ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే తిరుపతి నీ పేరు, ఈ తిరుపతి ఆయన కాంటాక్ట్ చేయండి. ఏదుట్లా, గోపాల్పేట మండల్, వనపర్తి జిల్లా అవుతుంది. తర్పా ఇదెంత పోయిందా? ఎంత పోయింది చెప్పు? 25,000 పోయింది. అమ్ముడు పోయింది ఇది. ఎంత తరపు? 30. ఎన్ని పళ్ళలో ఉంది? పనులు వేసలేదు. 30,000 అట. పాల పళ్ళ దూడ. అడిగిరు ఎవరన్నా? మళ్ళా ఎంత అడిగిరు? 26,000 అడిగినరు. మరి నువ్వే అడిగిస్తావు. 28 అయితే ఇస్తావు. ఏ ఊరు? జవాయిపల్లి, కొల్లాపూర్, నార్ కర్నూలు జిల్లా. ఏం పేరు నీ పేరు? కృష్ణ. నెంబర్ చెప్పు. 9652290753. ఫ్రెండ్స్, ఎవరికన్నా అవసరం అయితే పాలపల్ల అవుతారు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయండి. నమస్తే. ఈడ ఎవరో రైతు పట్టుకొచ్చిండు ఆవు. అయితే యా ఊరు నుంచి వచ్చిండు ఏందనేది అడుగుదాం. మరి ఎన్ని రోజులు దూడ పుట్టేది? 15 రోజులు అయిందంట దూడ పుట్టి. పేయ దూడ పుట్టింది. పాలు ఎన్ని ఇస్తుంది ఇది? 1.5 లీటర్ పాలు అయితే ఇస్తుందట. మనదే ఊరు? ఇంకా 2 పాలల్లోనే ఉందంట. మరి దూడ పుట్టింది. ఫస్ట్ ఈతనా ఇది? మనదే ఊరు? గొర్లకాన్ దొడ్డి, గట్టు మండల్, జోగులాంబ, గద్వాల్ జిల్లా. ఏం పేరు నీ పేరు? సురేష్. ఎన్ని ఇస్తుంది పాలు ఆవు ఇది? 1.5 లీటర్ పాలు. దూడ దాగంగా 1.5 లీటర్ ఇస్తుందా? అడిగిరు ఎవరన్నా? మళ్ళా ఎంత అడుగుతున్నారు?
34,000 అడిగిపోతున్నారట. మరి నువ్వే ఆడికైతే ఇస్తావు 38,000 అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్. మరి గడేం పోయిందావు, గడేం పోలే. నెంబర్ చెప్పు సార్ నీది. 83742622 ఫ్రెండ్స్. ఎవరికైనా అవసరం అయితే 2 పళ్ళు ఆవు తరపు పేదుడ ఉంది. ఒక 15 days అయిందంట డెలివరీ అయ్యి. ఎవరికైనా అవసరం సురేషా ఒకసారి పొదుగు దగ్గర చేయబెడితే అని అంటదా. ఈతల సైడ్ రా, కొత్తదా సంతకి ఇప్పుడే వచ్చిందంట. మళ్ళీ జర పాలు అయితే ఇస్తుంది కదా, మళ్ళీ తనకంగిట్లు ఉందా పాలు అయితే ఇంటికాడ అయితే ఏమన్నదంట. ఇప్పుడు జర సంత కొత్త కాబట్టి అంతుందంట. ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే మరి మంచి ఆవు తరపు 2 పళ్ళల్లో ఉంది. నచ్చితే గిన ఇతన్ని సురేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. రైతు పళ్ళు కూడా చూపిస్తున్నాడు 2 పళ్ళల్లో ఉంది అని చెప్పి. ఫ్రెండ్స్ 2 పళ్ళల్లోనే ఉంది, క్లియర్గా కనిపిస్తుంది. ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. పాలు అయితే మంచిగా ఇస్తుందట. మరి ఒకసారి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పాలు విండుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి రైతు మాటల్లోనే వింటున్నారు కదా, మరి ఇంటి దగ్గరకు వచ్చి పాలు విండుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు. ఈడ సంత కాబట్టి సంతలో మరి కొత్తగా మరి తంతుంది. ఇప్పుడైతే మీరైతే ఇంటి దగ్గరికి వచ్చి చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. పాల్సా ఇది దూడ పేదూడనా? ఇది పేదూడు ఎన్ని రోజులు ఒకటి ఇది జర ఇక్కుడురా. నువ్వు 15 రోజులు అయిందంట దూడ పుట్టి. ఇస్తుందే పాలు గిట్లా? లీటర్ పాలు ఇస్తుంది దూడ దాంగా. గడెం కూడా పోతుంది. ఏ సైడ్ పోతుంది? రైట్ సైడ్ గడెం పోతుందట. మరి రేట్ ఎంత? 45,000 చెప్తున్నారు. 45,000 రైట్ సైడ్ అయితే గడెం పోతుందంట. ఎన్ని ఈతలు అవుతుంది ఇది? 2వ ఈతావు. బల్బా అయినట్లుంది ఈతలు. 2 ఈతలేనా? అది నీదేనా అవుతుంది? అది కట్టిందా ఇప్పుడు? ఎన్ని నెలలు వస్తుంది అది? 5 నెలలు. అదే ఎన్ని ఈతలు ఉంటుంది? అది 2 ఈతలే. అది గడెం పోతుందా? ఎటు సైడ్ పోతుంది? అది ఎడమ సైడ్ పోతుందట. 2 జతనైనా గడాలు ఒకం. మన దేవురు శేర్పల్లి, శ్రీరంగపురం మండల్, వనపర్తి జిల్లాకు చెందిన పేరేమంటే బాల్స్వామిని కాంటాక్ట్ చేయండి ఒకవేళ సేల్ కాకుంటే. నెంబర్ చెప్పు సార్ నీది. 9652666659. ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే వ్యాపారం చేస్తుంటారు, అవసరం అయితే మాట్లాడుకోండి. ఈడ కూడా ఆవులు ఉన్నాయో రోజు చూద్దాం. మరి ఎంత రేటు చెప్తారు ఏందనేది. ఎవరు అడిగితే 95,000 జత చెప్తున్నాడు. ఇక్కడ చూడు, ఈరోజు చూడు. ఆ రెండింటికి ఎంత ఆవులకు? 95,000 చెప్తాడా? 1,20,000 కొద్దివా? 3 కలిపా? ఆవులు అయితే 95, ఈ దూడ కోడి దూడ అయితే 1,20,000. ఈ దూడతోనైతే. యా ఊరు మనది? మల్లాయపల్లి, పానగల్ మండల్, వనపర్తి జిల్లా. వ్యాపారమా రైతా? రైతు. కట్టినా మళ్ళీ ఇప్పుడు ఆవులు ఎన్ని నెలలు ఉంటాయి? దూడ ఏదా అంది? దూడ ఆవు పక్కన ఉన్నదా అందేనంట. ఇప్పుడు ఎన్ని నెలలు ఉంటుంది అయ్యేది దూడ? ఆవు ధ్యాస పెట్టుకొని లేవు. మా ధ్యాసకు లేకుంటే ఎట్లా నువ్వు? 2 నెలలకి ఇంతదా? అది ఎన్ని నెలలకి ఇంతది? ఏటైతా గడాలు పోయినాయి ఇవి? బండి గడాలు అన్నీ పోయినాయి. ఏం పేరు నీ పేరు? శివుడు నాయక్. నెంబర్ చెప్తా నాయక్. నోటికి నెంబర్ అయితే రాదట ఈయనకు. పెబ్బేర్ మార్కెట్లో ఇట్లున్నాయి ఆవుల రేట్లు అయితే. మరి ఫండ్స్ ఈయన నెంబర్ 9505971961. ఎవరికైనా అవసరం అయితే ఈయనను కాంటాక్ట్ చేయొచ్చు. ఊరేదటి మల్లాయపల్లి, పానగల్ మండల్, వనపర్తి జిల్లాకు చెందిన ఏ నాయక్ పేరు? శివనాయక్ను కాంటాక్ట్ చేయండి.
ఈయన అప్పుడు పాలు ఇస్తాయా ఇక? పాలు కూడా ఇస్తాడు ఇంతే వ్యవసాయం. ఎంత ఉంటుంది రేటు ఇవి? 60,000. పొదుగు దగ్గర చేయి పెట్టినా కూడా ఏమంటలేవు. కట్నా 4 నెలల సూళ్ళట. గడాలు పోయినా ఆవులు 2 దిక్కుల సేద్యం పనులు కూడా చేస్తాయట. మనదేవరు సింగోటం మండల్ కోడేరా కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లాకు చెందిన పేరేం పేరు? కృష్ణ. ఇవి ఎవరికైనా అవసరం అయితే ఈ కృష్ణని కాంటాక్ట్ చేయండి. 9949665489 ఫ్రెండ్స్. ఎవరికైనా ఆవులు కావాలంటే నేను కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లున్నాయి. మరి కొత్తలు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.